ఎవరు కొడతారు అనుకుంటున్నారు? మీరు అవునని కదండి, మేము స్టార్టింగ్లో అడుగుతున్నాము. నిఖిల్ అనే వ్యక్తికి చాలా మంచి చక్కటి ఫ్యాన్ బేస్ ఉంది. అసలు అంటే స్టార్ నుంచి వచ్చాడు కదా, చాలా మంచి ఓటింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నిఖిల్ గెలిచాడు అనుకున్నా. తర్వాత మేము ప్రస్తుతం కూడా ఇప్పటికి ప్రస్తుతం ఎందుకు అబ్బాయిలే కొట్టాలా, ఒకసారి అమ్మాయి కూడా తప్పేముంది ఉద్దేశంతో విష్ణుప్రియ కూడా కొంత సపోర్ట్ ఇచ్చాం. అరే ఈ అమ్మాయి కూడా చాలా గేమ్ ఆడుతుంది అంతేందుకు. కొన్నిసార్లు సోనియా ఏమన్నా అంటే నీకు తల్లిదండ్రులు లేరు, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అన్న టైంలో కూడా అరే ఈమె ఇంత స్పోర్టింగ్ ఉంది, ఇంత మంచితనం ఉంది అని విష్ణుప్రియలో మాకు కనిపించింది. అవదానికన్నా ఒకసారి విష్ణుప్రియ కామెడీ చేస్తుంటే నువ్వు అడల్టెడ్ కామెడీ అని సోనియా తిట్టాలి కానీ అరే ఒక వ్యక్తి పర్సనల్గా డ్యామేజ్ చేస్తుంటే కూడా ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్ ఉంది, ఇంత మంచిగా ఆడుతున్నా అనేది మాకు నచ్చింది. సో ఫస్ట్ మేము నిఖిల్ అనుకున్న తర్వాత విష్ణుప్రియ అనుకున్నా, కానీ ఇప్పటితో గ్రాఫ్ మొత్తం మారిపోయిందండి. నబీల్ అని ఒక వ్యక్తి నిజంగా ఏం మంచి గేమ్ ఆడతా అంటే తన గేమ్ స్టార్ట్ అవుతుంది చూస్తుంటే మైండ్ ఎగిరిపోయిందండి నిజంగా. ఎప్పుడైతే తనకు నువ్వు గేమ్ బాగా ఆడతలేవు అని నామినేషన్ వేసారో వానితోనే సలాం గుర్తించుకున్నాడు. మన పృథ్వీ లాస్ట్ వీక్ ఏమంటే నువ్వు బయాస్ క్యాప్టెన్స్ ఉన్నావు అన్నాడు. దాంతోనే నువ్వు గ్రేట్ బిగ్ బాస్ అంటే హీరో జీరో టాస్క్ వచ్చినప్పుడు కిరీటం పెట్టించుకున్నాడు. నిజంగా మీరు చూడండి ఈరోజు ఓటింగ్ చూస్తుంటే మైండ్ పిచ్చిలేస్తుంది నాకు. ఆ ఏం ఓటింగ్ అర్థం కంటే వరంగల్ నుంచి మామూలు ఓటింగ్ అర్థలేదు అంటే తను చూస్తుంటే మనకు ఒక రాహుల్ సిప్పిల్ కానీ మనకు సోయలు మన బోలే సో ఈ రకంగా కనిపిస్తుంది. అంటే నిజంగా మంచి కల్ట్ ఫ్యాన్ కనిపిస్తుంది. సో నేను అనుకుంటా మేబీ నిఖిల్ వర్సెస్ నబీల్ వాడే ఛాన్స్ చాలా గట్టి పోటీ ఉంటుంది. ఇద్దరి మధ్యలో టఫ్ 4 ఉంటుంది. సో ఇవి ఇంకా మీరు చెప్పలేం కానీ ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉంది. సో ఇంకా ఒక 5-6 వీక్ అయితే మాత్రం 100% ఇద్దరు టాప్ కప్పు ఎవరుపడుతుంది అనేది సస్పెన్స్ ఉంది. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి గేమ్ ఆడారు అని అన్నారు స్టార్టింగ్లో. అదే మాట ఇప్పుడు నాగమణికంఠ అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు నాగమణికంఠ ఎవ్రీ ఎలిమినేషన్ తప్పించుకుంటూనే పోతున్నాడు, ఎలిమినేట్ అవ్వకుండా. మళ్ళీ హౌస్ మెంట్స్ హౌస్ నుంచి పంపించాలి అంటున్నారు, హౌస్లోనే ఉంచేస్తున్నారు. కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడా లేదా నాగమణికంఠ? చూడండి ఇక్కడ బిగ్ బాస్ తప్పు కాదు, అక్కడ కంటెస్టెంట్స్ తప్పు, ప్రజల తప్పు. ప్రజలు ఏంటంటే ఎట్టికి నమ్మేస్తారు ఏది సరే. చూడండి ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నీకు లేవు ప్రాబ్లమ్స్, నాకు లేవు ప్రాబ్లమ్. సో మరి నేను ఎందుకు బిగ్ బాస్ లేను అంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్. కానీ అవకాశం వచ్చింది అక్కడ వాడుకోకుండా అక్కడ పోయి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి రచ్చబండ కోవాల్సిన వాడిని బిగ్ బాస్ తీసుకొని అట్లా ఉంటుంది. బిగ్ బాస్ కూడా పిల్లలు తెచ్చిస్తాడా? నువ్వు కష్టపడి బిగ్ బాస్ కప్పుకొట్టాలని అక్కడ చూడండి చాలా మాట్లాడుతాను. ఏమేమి మాట్లాడే ఓన్లీ సింపతి గేమ్ చేయాలనుకుంటున్నాడు. నాకు ఈ బిగ్ బాస్ కప్పు కొడితేనే నా వైఫ్ నా ఇంటికి వస్తుంది అంటే ఇండైరెక్ట్గా తను వేస్తుంటే వాళ్ళ వైఫ్ని బ్యాడ్ చేస్తాం ప్రజలలో. నిన్న ఒక టాస్క్ మొన్న సోనియా టాస్క్ ఇస్తుంది, ఒక మీ పిల్లని ఎట్ట పిలుస్తూ పిలువురా అంటే రామ్మ దగ్గర రామ్మ మమ్మీ నీకు నా దగ్గర రావద్దని చెప్పింది రామ్మ అంటే. సో అక్కడ ఏమవుతా అంటే పర్సనల్గా అలా వైఫ్ని అడ్డం పెట్టుకొని తన గేమ్ ఆడుతున్న వాళ్ళ వైఫ్ని బ్యాడ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మీరు చూడండి తన గేమ్ ఏం ఆడాను నామని ఇక్కడ ఓన్లీ సింపతి. ఫస్ట్ 1 పాయింట్ చెప్తా, ఫేక్ అని ఎందుకంటే అంటే తన బిగ్ బాస్ ఎంట్రీ కానీ నాకు తన స్టైల్ చాలా నచ్చింది. అరే ఇంత స్మార్ట్గా ఉండి చాలా స్టైల్గా ఉన్నాడు. సార్ అన్న కటింగ్ పెద్దగా ఉండే కటింగ్ చేసుకోమని కట్టి షాప్కి వెళ్ళినా ఒక వీడియో రిలీజ్ అయింది, అది విగ్ అంట. ఊరిని అమ్మ ఇంత ఫేక్ ఉన్నాడు నా ఫీలింగ్ అనేది. విగ్ పట్టుకొని ప్రజల మోసం చేయడానికి వచ్చింది నేను, అదొక పక్కన విషయం. అంతే ఎందుకంటే కట్టప్ప ఎందుకంటే అంటే స్టార్టింగ్ విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిండు. అంటే ఏమైనా వీళ్ళ మదర్ నుంచి వాళ్ళు చెప్పుకున్నారు, ఇద్దరికి మదర్స్ లేదు కాబట్టి వీళ్ళ మదర్ నుంచి వాళ్ళ మదర్ నుంచి బాగా చెప్పుకున్నారు. అక్కడ ఏమైందంటే విష్ణుప్రియ బాగా ఎమోషన్ కనెక్ట్ అయింది. అప్పుడు ఒక మాట్లాడితే ఒక ఫెమినిస్ట్ అనే పదం పాడింది. దాన్ని పట్టుకొని నామినేషన్లో నువ్వు నా 14 రోజు నన్ను ఫెమినిస్ట్ అన్నావు అంటే సాధారణ నీ తప్పు నువ్వు నా ఫ్రెండ్ అనుకోని ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తా? నా తప్పులు ఏమంటే సరిదిద్దుకొని ఫ్రెండ్షిప్ చేస్తా. కానీ నాలో ఏమైనా తప్పులు దొరుకుతాయని ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరైనా. అక్కడ చాలా మైనస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆదిత్యవం అంటే పెద్ద ఏజ్లో చాలా పెద్ద అవుతాను. తను ప్రతిసారి సజెషన్స్ ఉంటుంది, అరే గేమ్ మంచిగా ఆడరా అది ఆడరా అంటే. లాస్ట్ మొన్న నామినేషన్లు ఏమంటాడు నాగమణికంఠ, సార్ బీయింగ్ లైక్ ఏ ఫాదర్ నాట్ బొమ్మరీల్ ఫాదర్ అంటాడు. ఒరి అమ్మ నీకు చెప్పు కూడా తప్పేనారా అని ఫీలింగ్ వచ్చింది. సపోర్ట్ చేసాం అంత రియల్. నిన్న జరిగే ఎపిసోడ్లో నబీల్ అనే వ్యక్తి నిజంగా అవునని కదని ఒక బ్యాచ్ తయారైందండి. నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళంతా ఒక సపరేట్ టీం తయారాడు. కిరాక్, సీత, విష్ణుప్రియ వీళ్ళంతా సపరేట్ టీమ్. ఓన్ నాగమణికంఠ ఒక్కడు ఉంటే ఈయనకు ఒక ఫ్రెండ్ ఎవరంటే నబీల్ చాలా మంచిగా అందరికి మంచిగా ఉంటూ తనకు కూడా మంచిగా నబీల్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. నబీల్కి మనకన్నా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో తనకు ఫ్రెండ్షిప్ చేస్తుంటే నిన్న టాస్క్లో ఏమంటే జస్ట్ ఉల్లిపాయలు పట్టుకరా బకెట్ పట్టుకరా అంటే మైక్రో మేనేజ్మెంట్ నాకు చూడక అంటాడు. అరే ఈయనకి ఏం చెప్పినా అంటే అర్థం కదా. ఇంకోసారి ఏమో బెడ్ మీద పోయి బిగ్ బాస్ నాకు ఒకసారి కప్పు విన్ చేయని బిగ్ బాస్ అని ఆడుతాడు. సింపతి ప్రసాద్ ప్రజలు ప్రతి ఒక్కరు కష్టాలు ఉన్నాయండి. అందరు చుట్టుపక్కల అందరు కష్టాలు ఉన్నాయి. అంత మాత్రాన్ని బిగ్ బాస్ పోయి నాకు ఈ కష్టాలు అని చెప్పుకుంటే బిగ్ బాస్ కప్పు ఇయ్యారు కదా. ఒకసారి ఆల్రెడీ ఆయన గెలిపించినాము. ఈసారి ఆయన గేమ్ ఆడాడు, కప్పు కొట్టాడు. నువ్వు గేమ్ ఏం ఆడకుండా కప్పు అంటే అంత మొన్న అబ్బాయి నవీన్ ఒక బయట తోసిస్తాడండి. గాలి ఎగిరి పడతాడు. గాలి ఎగిరి పడి నేను అసలు ఉన్నాడో లేదో అనుకున్నాను. లేచిన తర్వాత అబ్బాయి నన్ను రెస్ట్ తీసుకుపోరా, కొంచెం రెస్ట్ తీసుకుపోరా అని బయటకు పంపిస్తే వీటిలో ఆడుకొని నాకు పెళ్ళం కావాలి, నాకు పిల్ల ఒరే నేను గేమ్ రెస్ట్ తీసుకోవాలని చెప్తే పెళ్ళం కావాలి పిల్లలు కావాలంటాడు. నువ్వు గేమ్ ఆనికి వచ్చినా సెంటిమెంట్ బ్రోకర్ చేయాలని ప్రజలు కూడా నేను చెప్తున్నాను. దయచేసి ప్రజలారా మీకు సింపతి కావాలంటే చెప్తున్నా. నైనిక అని ఉంది మన నైనిక
ఆమె పుట్టినప్పుడు వాళ్ళ డాడీ ఆడపిల్ల ఉంటుందని ఆ పిల్లని వదిలేసిండండి. అంతగా పెద్ద సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా అండి? అంతే విష్ణుప్రియ వాళ్ళ అమ్మ కోల్పోయినప్పుడు చాలా మంచి మంచి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చింది నాకు. సో ఆమె తల్లి లేదు, అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. కానీ బిగ్ బాస్ పోయిందా పిల్లం కావాలి పిల్ల ఇటువంటి కొట్టేస్తే మనం ఏం నేర్చుకుంటాం బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ అంటే మన దగ్గర ఫోన్లు ఉండవు, సెల్ ఫోన్స్ ఉండవు, పేపర్స్ ఉండవు, ఏముండవు. ఆ టైంలో మనం ఏం నేర్చుకున్నది ఇంపార్టెంట్, అవునా కదండి? సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నది పాయింట్. కాబట్టి నాకు అనిపించింది నాగమణికంట వాళ్ళ వ్యక్తిని తీసుకోవడం వల్ల సో ఇది కంప్లీట్ నెగిటివ్ వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చింది. దయచేసి నైనిక కానీ విష్ణుప్రియ కానీ మెయిన్ దమ్మున్న వ్యక్తి మన నబీల్ వరంగల్ నుంచి చాలా మన బిడ్డ. సో మన తెలంగాణ నుంచి వచ్చి కాబట్టి దయచేసి ఓట్లేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓంని, వీకెండ్ ఎలిమినేషన్లో నిఖిల్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అని టాక్. అయితే వాళ్ళిద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోవడం కరెక్టేనా? నిఖిల్ని ఎలిమినేట్ చేయడం వాళ్ళ తరం కాదు, మన తరం కూడా కాలేదు. నిఖిల్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు, నువ్వు ఉన్నావు కదా. నిఖిల్ కొద్దిగా మొన్న సోనియా ట్రాప్ల వాడు కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు. కానీ నిఖిల్ గేమ్ ఆడితే తన మించిన గేమర్ లేడండి. సో నిఖిల్కి ఎటువంటి డోకలు ఎక్కడ తన ముందుకు వెళ్ళిపోతాడు. సో మీరు అన్నట్టుగా ఆదిత్య ఓంకి కొద్దిగా తన గేమ్ ఆడట్లేదు, అంటే వయసులో పెద్దోడు కాబట్టి కొద్దిగా గేమ్ ఆడుతారు ఫీలింగ్ వచ్చింది. సో మేబీ ఆయన వర్సెస్ మన నైనిక కూడా మొన్న తనకు డాన్సర్ అయ్యిండు కూడా, అంటే బిగ్ బాస్ మార్నింగ్లో డాన్స్ సాంగ్స్ చేశారండి. సాంగ్స్ వేయకుండా తను దాచుకుంటుంది, డాన్స్ చేస్తలేదు ఆ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ వీక్ చీఫ్ అయిన తర్వాత తను ఎక్కడ గేమ్ ఆడలేదు, అవునాను కదన్న. సో తను ఈ మధ్య కొద్దిగా నెగిటివ్ అయిన ఫీలింగ్ వచ్చి మేబీ నైనిక లేదా ఆదిత్య ఓం పృథ్వీ ఉంటారు అనుకుంటా. నిఖిల్ని తీసేయడం ఎవరు తరం కాదు అన్న నాకు డౌట్ వచ్చింది. సోనియాది ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత ఫెయిరో తను హెల్మెట్ అవడానికి అంత ఫెయిర్ అన్న ఫీలింగ్ నాకు కలిగిందండి. మీరు చూడండి, తరం మారినా తత్వం మారలా, మనసు మారినా మానవత్వం మారలా, పని మారమంటే పద్ధతి మారలా. ప్రతిసారి బిగ్ బాస్కి వచ్చింది ఒక్కసారి గేమ్ ఆడలేదు పోతుంది, ఎవరు పడితే హగ్గులు ఇస్తుంది, కిస్సులు ఇస్తుంది. నిఖిల్కి ఏమో నువ్వు సిగరెట్ మానేరా నువ్వేం అడిగిన ఇస్తా ఉంటుంది. మన వాడికి అంపేరు నాగమణి కంటే సైడ్కి పిలుచుకొని హగ్గులు ఇస్తూ ఉంటుంది. ఏం అంతే పాపండి. మొన్న ఆదిత్య నామినేషన్ ఏం చేయాలి, సాధారణ నచ్చలేదు నామినేట్ చేయాలి. సో నువ్వు 4 వారాలు కోసం వచ్చినావు, 4 వారాలు అయిపోయింది, బయటికి వెళ్ళిపో అంటుంది ఆదిత్య ఓంకి. ప్రజలు సీరియస్ తీసుకోవాలి అందుకోసం నేను బయటకు పంపించారు. సో నిజంగా తను వెళ్ళిపోవడం ఎంత ఫేర్లో ఎంత ఫేరో తను వెళ్ళిపోవడం అంత ఫేర్ అనుకుంటాను. విష్ణుప్రియ గేమ్ బాగానే ఆడుతుంది అంటారా? అంటే కొన్ని గేమ్స్లో బాగానే ఆడుతుందండి, కానీ కొద్దిగా భయపడుతుంది తను, అవునాను కదా. అంటే గేమ్ ఆడితే మన చూడండి లాస్ట్గా ఒక పదం వాడింది, ఆ పదం సోనియా మంది అడల్టేటెడ్ కామెడీ ఉంది.